ఇది వేరేలాగా వేసుకోవాలి. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట. అంచులు అవి మంచిగా వేగి భలే ఉంటాయండి. కడుపుకి చల్లగా సమ్మర్ స్పెషల్. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు సమ్మర్ స్పెషల్ అనమాట. ఇది సమ్మర్ స్పెషల్ అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు అనుకోండి. కడుపుకి చల్లగా సమ్మర్ స్పెషల్ ఒక మంచి బ్రేక్ఫాస్ట్, హెల్తీ బ్రేక్ఫాస్ట్ మీతో షేర్ చేస్తాను. నేను సునీత. వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఎండాకాలం పెసరపప్పు మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత కడుపుకి చలవగా ఉంటుందండి. అలాగే మనకు తెలిసిందే కదా, ప్రోటీన్ కంటెంట్ మంచిగా ఉంటుంది, తొందరగా అరుగుతుంది కూడా. ఇది ఒక 3-4 గంటల ముందు నానబెట్టేసుకోవాలండి. ఇట్లా పెసరపప్పు నానిన తర్వాత శుభ్రంగా కడిగే నానబెట్టుకోవాలి. కడుక్కున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, ఉప్పు వేసుకుని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనం ఎట్లా అయితే పెసరట్టుకి గ్రైండ్ చేసుకుంటామో అంత పలుచగా కాదండి, కొంచెం ఒక మాదిరిగా తిగ్గా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. దానిలోకి అవసరమైన క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. క్యారెట్ని తురుమైనా పెట్టుకోవచ్చు, నేను చాపర్లో వేసేస్తాను. ఉల్లిపాయ కూడా చాప్ చేసేస్తానండి, లేదంటే ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి కావాలనుకుంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే అల్లం ఇక్కడ స్కిప్ చేస్తున్నాను, దీనిలోకి అంత టేస్ట్ సెట్ అవ్వదు. ఇదిగోండి చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా. దీనిలోకి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, అలాగే ఇందాక చూపించాను కదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇదంతా కూడా చాప్ చేసి వేసేసుకోవాలి. వెజిటబుల్స్ మీకు ఇంకేదైనా నచ్చితే అంటే ఇప్పుడు సొరకాయ అలాంటివి కూడా వేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది సొరకాయ కూడా. మెయిన్ ఈ కాంబినేషన్ తోటి అయితే చాలా బాగుంటుంది. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ లేదని నేను వేయట్లేదు. చక్కగా ఇవన్నీ వేసుకున్నాక మంచిగా కలిపేసుకుని, అసలు ట్విస్ట్ అంటే ఇక్కడే ఉందండి. మామూలుగా మనం పెసరట్టు వేసుకునేటప్పుడు ఏంటంటే దోశలాగా వేస్తాం కదా, ఇది అలా కాదు, ఇది వేరేలాగా వేసుకోవాలి. దాని మూలంగా టేస్ట్లో డిఫరెన్స్ చాలా వస్తుందండి. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. అది చూపిస్తాను. కొంచెం ప్లఫీగా రావడానికి దీనిలోకి కొద్దిగా సోడా ఉప్పు అండి, ఒక చిటికెడు అంతే. సోడా ఉప్పు వేసినప్పుడు బాగా కలవడానికి కొంచెం అందులోకి ఒక గోరువెచ్చని నీళ్ళు వేస్తే కనుక ఇమీడియట్గా యాక్టివేట్ అవుతుంది. సో దీన్ని కలిపినాక మళ్ళీ మనం వెంటనే వేసేసుకోవాలి దోశలో. చూసారండి కన్సిస్టెన్సీ మనకి ఇట్లా ఉండాలన్నమాట. మరి ఆ దోశ పిండిలాగా కాకుండా ఇలా ఉండాలి, కొంచెం గరిటె జారులాగా లేకుండా ఉండాలి. ఇప్పుడు ఇది మనం దోశ ప్యాన్లో కాదండి, ఏదైనా ఇట్లా మందపాటి పాత్ర, మూకుడు మీ ఇష్టం, మంచిగా గ్రీజ్ చేసేసుకుని ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు, జస్ట్ ఇంతే. ఇట్లా మనము దెబ్బ రొట్టె వేసుకుంటాం కదా ఆ టైప్లో అనమాట. ఇక్కడ నేను తొందరగా అయిపోవటం కోసమని ఎప్పుడు కూడా ఇట్లా రెండింటి మీద వేసుకుంటానండి. ఇది నా దగ్గర ఉన్న మూకుడు పెట్టానమాట. సో కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసేసుకుంటే అంచులు అవి మంచిగా వేగి భలే ఉంటాయండి. కాకపోతే మనం దీనికి చక్కగా అలా వేసుకోగానే మూత పెట్టేసేయాలి, నెమ్మదిగా ఇది అవనివ్వాలి. ఇంకొకటి ఆయిల్ ముందే ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాక, ఆయిల్ వేడెక్కినాక మాత్రమే మనం ఇది వేసుకోవాలి. ఇది మనం గ్యాస్ని పూర్తిగా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు మనం వీటిని చేసుకోవాలండి. లేదు అంటే కనుక లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. పూర్తిగా ఎంత లో ఫ్లేమ్ ఉంటే అంత లో ఫ్లేమ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇదిగోండి చూసారా, చక్కగా ఇట్లా రెండు వైపులా మంచిగా ఏగనివ్వాలి. సో ఆ తర్వాత అన్నిటిని మనం తీసేసుకుంటే, అంటే ఇవన్నీ ఒకళ్ళకి కాదులేండి, నేను ఏదో వీడియో కానీ చూపిస్తున్నాను. చక్కగా దీన్ని మేమైతే ఏదైనా మామూలు పచ్చళ్ళతోటే తింటామండి. చట్నీ కంటే ఇలాగే బాగుంటుంది, అల్లం చట్నీ కానీ. ఇప్పుడు నేను ప్రెజెంట్ మామిడికాయ తొక్కు పచ్చడి చేశాను కదా, అట్లా ఇలా తింటే అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం పెసర పునుగులు వేసుకుంటాం కదా, ఆ టేస్ట్ వస్తుంది అనమాట. చక్కగా ఆయిల్ తక్కువతోటి లోపల వెజిటబుల్స్ అవి కూడా ప్రాపర్గా కుక్ అయిపోయి భలే టేస్టీగా ఉంటుందండి. సైడ్స్ అంతా మనం చక్కగా క్రంచీగా వస్తాయి అన్నమాట కొంచెం ఆయిల్ వేసుకుంటాం కనుక. నెయ్యిలో కూడా చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో మంచిగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను, సమ్మర్ కనుక.
సో మీకు ఏమనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మనకు నచ్చిన వంటలు చేసుకుని తింటూ ఆనందంగా ఆస్వాదించాలని కోరుకుంటూ మీ సునీత.